అలాగే ఉంటాడు. ఐఐటి అయిపోయింది, ఇంకోటి ఏదో కొడతాను అనుకుంటాడు. నీట్ వాళ్ళు బైపీసీ తీసుకుంటే నీటే రాయాలి అనేది మన భ్రమ. అది మ్యాండేటరీ ఏం కాదు. బట్ మీకు గోల్ ఉండొచ్చు, నేను డాక్టర్ అవ్వాలని నీట్ రాయాలి, ఒక గోల్ ఉండొచ్చు. మీరు గోల్ పెట్టుకోవడంలో తప్పలేదు. బట్ అది లేకపోతే అదేంటి నీట్ రాయట్లేదా అంటే, అవును రాయట్లేదు అని బిందాస్గా చెప్పండి. మీ ప్లాన్స్ మీకు ఉండొచ్చు. మీరు వేరే సైడ్ వెళ్ళొచ్చు, వెటర్నరీ వైపు వెళ్ళొచ్చు, ఆయుర్వేదం వెళ్ళొచ్చు, లేదు ఇంకా వేరే అదర్ పారామెడికల్ కోర్సెస్కి వెళ్ళొచ్చు. దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ వెరైటీ ఆఫ్ ఛాన్సెస్ ఆర్ దేర్. బట్ ఇఫ్ యు ఆర్ ఎయిమింగ్ టు నీట్, ఫస్ట్ నేను నీట్ గురించి మాట్లాడతాను. నీట్ ఎగ్జామ్ ఎవ్రీ ఇయర్ అప్రాక్సిమేట్గా ఎంతమంది రాస్తారు? 20 lakhs, 21, 19, 21 మధ్యలో ఉంటుంది. 20 lakhs అప్రాక్సిమేట్గా వేసుకుందాం. ఎన్ని సీట్లు ఉంటాయి తెలుసా అండి? ఇంక్లూడింగ్ ఆల్ స్టేట్ కోటా, ఆల్ ఇండియా కోటా అన్నీ కలుపుకుంటే 1,00,000. బీసీలో అన్నీ కలుపుకుని ఒక 500-600 ఎక్స్ట్రాలు వేసుకున్నాం. పోనీ మనం రౌండ్ ఫిగర్ 1,18,000. నేను చాలా ఎక్కువ చెప్పడం, 1,18,000 చెప్తానంటే బీసీలో ఎక్కడెక్కడో పేమెంట్లు అన్నీ కలుపుకుంటే అంతవరకు వెళ్తుంది. సో లెట్ us కీప్ ఇట్ as 1 lakh seats. 20 లక్షల మంది రాస్తే 1 lakh సీట్లు మాత్రమే ఫిల్అప్ అవుతాయి. 20 లక్షల మందిలో 20 లక్షల మంది ఈ 1 lakh సీట్కి రియల్ కాంపిటీషనా, ట్రూ కాంపిటీషన్ అంటే కాదు. మీకు తెలుసా ఎగ్జాక్ట్గా 20 lakhsలో 3 to 4 lakhs మాత్రమే సీరియస్ కాంపిటీషన్. వాళ్ళే ఒకళ్ళకొకళ్ళు సీరియస్ కాంపిటీషన్. మిగతా అంతా 17 lakhs అప్రాక్సిమేట్గా 16 lakhs పీపుల్ ఆర్ నాట్ సీరియస్.